రాత్రి కొన్ని మాటలు బైబిల్ గ్రంథం నుంచి చూడటానికి మనం ప్రయత్నం చేద్దాం. లూకా రాసిన సువార్త 2వ అధ్యాయం. లూకా సువార్త 2వ అధ్యాయము చూడండి, 9వ వచనము 10వ వచనం. మనకు ఈ లేఖనాలన్నీ కూడా బాగా తెలుసు. లూకా సువార్త 2వ అధ్యాయము 9, 10 వచనాలు మనము కలిసి చదువుకుందాం. ప్రభువు వారి ఎదుట వచ్చి నిలిచి ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడి ఐక్యంగా భయపడబడి ఇదిగో ప్రజలందరికీ నీకు కలుగబో మహా సంతోషకరమైన స్వర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. 11 వచ్చిన దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. ప్రార్థన చేస్తాం. మోకరించండి. జీవగల తండ్రి, పాదులకు స్తోత్రం చెల్లిస్తున్నా. మహామహిమలో నిరంతరం నిత్యము దుతుల చేత ఆరాధించబడుతున్న తండ్రి, మీ పాదములు పొందినారు. మహామహిమలో నిరంతరము తండ్రి కోట్ల దుతుల చేత పొగడబడుతున్న తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నా. ఎక్కడ 2-3 కూడి నా నామమున ప్రార్థిస్తారో వారి మధ్యలో ఉంటానని సెలవిచ్చిన తండ్రి, మీకు పొందినారు. మా మధ్యలో ఉన్నందుకొరకై స్తోత్రములు. ప్రభువా, భూమి మీద నేను కలిగి ఉండే ధని తెచ్చినారు, నీ నామమును ప్రకటించే ధని తెచ్చినారు. అందుకొరకై నీకు పొందినారు. ఈ రాత్రి గుడికలో సహాయపడము. కొన్ని మాటలు నీ ప్రజలకు అందిస్తున్నాయిగా, విని మేలు పొందినట్లు చేయమని యేసు ప్రభువు వారి నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. కూర్చోండి దయచేసి. చూడండి, లూకా సువార్త మనం చూసేటువంటి మాటలో ఇక్కడ 10వ వచనంలో మనం చూస్తున్న మాట ఏంటంటే, అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన వర్తమానము. ఎవరికంటే ఈ సంతోషము? ప్రజలందరికీ. చూడండి, దేవుని యొక్క దూత యేసు ప్రభువారి యొక్క మొదటి రాకడ గురించి మాట్లాడుతుంది. ప్రజలందరికీ ఒక సంతోషకరమైనటువంటి వార్త ఏంటిదంటే, నేడు దావీదు పట్టణమందు రక్షకుడు పుట్టి ఉన్నాడు. చూడండి, ఒక ఇంట్లో ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ పుడితే ఎవరికి సంతోషము? ఇంట్లో ఉన్న వారికి సంతోషం, అంతే కదా? అంతే. వారి బంధువులకి సంతోషము, లేకపోతే వారి వంశస్థులకి సంతోషం, అంతే. కానీ యేసయ్య పుడితే, యేసయ్య పుట్టింటే లోకానికి అంతటి కూడా సంతోషం. ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రజలందరికీ సంతోషం. ఎందు నిమిత్తమై? ఎవరంటే ఆయన లోక రక్షకుడు. లోకాన్ని రక్షించడానికి లోకానికి వచ్చిన లోక రక్షకుడు. ఎంత మంచి మాట అండి. కనుక ఈ లోక రక్షకుడిని ఎవరైతే ఎరుగుతారో వారికి ఏముంటుంది? ఈ లోక రక్షకుడిని ఎవరైతే ఎరుగుతారో వారికి ఏముంటుంది? సంతోషము, అంతే. అర్థమైందా? ఎరిగిన వారికే సంతోషం, ఎరిగిన వారికి సంతోషం ఉండదు. పండుగ వచ్చేంత వరకు సంతోషం, పండుగ పోతే సంతోషం ఉండదు. అర్థమైందా? యేసుని ఎరిగిన వారికి నిత్యం సంతోషమే, ఉండలేక మన సంతోషమే. స్వార్థముకు అర్థమైందా? యేసుని నిజంగా ఎరిగిన వారికి, యేసయ్య కొంత స్థానం ఇచ్చిన వారికి ఎప్పుడు పండుగే. కనుక దేవుడు మనమందరం సంతోషించాలని, మనమందరం ఆనందించాలని, నరకం నుంచి మనం తప్పించబడాలని, నిత్యత్వంలో సదాకాలం ఆయనతో ఆనగా మనం ఉండాలని, ఆయన మనల్ని తనతో ఉంచుకోవాలని
ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చినాడు? లోకం నుంచి లోకానికి వచ్చినాడు. ఎంత త్యాగం చూడు, ఎంత త్యాగం చూడు యేసు ప్రభువు. ఆ సత్యాన్ని గ్రహించగలిగితే వెలుపడ ఉన్నటువంటి వాళ్ళారా, లేకపోతే ఈ స్థలంలో కూర్చునేటువంటి వాళ్ళారా, నిరంతరం నిత్యం మీకు సంతోషమే. ఇది నాలో మానవుడు సంతోషించలేమని కారణం ఏంటిది? ఏసైకి ఏమి ఇవ్వట్లే, స్థానం ఇవ్వట్లే, హృదయం ఇవ్వట్లే, హృదయంలోనికి ఏసైని ఆహ్వానించట్లే. ఏది ఉన్నంత వరకే సంతోషం, పోయిందనుకో సంతోషం దాంతో కూడిపోతారు. కనుక యేసు ప్రభువు లోకం ఇచ్చేటట్లుగా ఆనిచ్చే సంతోషం మనకు అనుగ్రహించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కనుక ఆ సంతోషము శాశ్వతమైనది, నిరంతరం ఉండేది, నిత్యం ఉండేది. ఆ సంతోషాన్ని అనుగ్రహించిన కొరకై ఆయన ఆ యొక్క మహిమను, దూతల సమూహము, నిత్యత్వాన్ని వదులుకొని భూమి మీదకి వచ్చినాడు. ఎంత ఉన్నతమైన ప్రేమ చూడండి. ఏదో లోకానికి వచ్చేట్లా కనపడి వెళ్ళిపోవడానికి కాదు, మనందరి కొరకై. ఆవిడ చెప్తాం, చూస్తాం చూడండి బైబిల్లో ఎక్కడుంది? మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు. చూడండి, ఎందుకంటే విడిపించడానికి ఎవరిని? తన ప్రజలు. ఎవరు తన ప్రజలు? లోకములో ఉన్న వారందరూ కూడా ఆయన ప్రజలే. లోకంలో జీవిస్తున్న వారందరూ కూడా దేవుని స్వరూపములో ఆయనగా నిర్మించమన్న వాళ్ళే. అయితే మొదటి ఆదాము ద్వారా వారందరూ ఏమైపోయినారంటే దూరం అయిపోయినారు. వారందరూ కూడా పాపములో పడిపోయినారు. పాపనికి వచ్చే జీతమైన మరణానికి పాత్రులైపోయినారు. అలాంటి స్థితిలోంచి విడిపించడానికే యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చినాడు, రెండో ఆదాముగా. చూడండి, కనుక మొదటి ఆదాము మళ్ళందరూ తీసుకుపోయి పాపంలో పడేసినాడు. ఒకని అవిధేయత వలన అనేకులు ఏమైపోయినారంట? పాపులుగా. ఆదాము ఏం చేసినాడు? నేనంటే తినొద్దన్న పండును తిన్నాడు. ఆ కారణం బట్టి పాపం అందరికీ ఏమైపోయింది? అర్థమైపోయింది. చేసింది ఒకడు, అనుభవించేది మనమందరం. కానీ శిక్ష పడింది ఎవరి మీద పడింది? యేసయ్య మీద పడింది. మనకందరికీ ఏమొచ్చింది? విడుదల విమోచన వచ్చింది, పాపక్షమాపణ కలిగి. చూడండి, కానీ రెండో ఆదాముగా నీ నా రక్షణ కొరకై, నీ నా విడుదల విమోచన కొరకై తప్పిన మానవుని, దూరమైపోయిన మానవుని, పాపంలో జీవిస్తున్న మానవుని, పాపం చనిపోతే నరకానికి వెళ్ళిపోయే మానవుని విడిపించడానికి ఈ లోకానికి వచ్చినాడు. అదే క్రిస్మస్, అదే క్రిస్మస్. ఆ యేసు ప్రభువు విడిపించడానికి వచ్చినాడు. ఈ సత్యాన్ని గ్రహించు. ఏదో వంటలు చేసుకొని తినడానికి కాదు, యేసయ్యని పాపముల నుంచి విడిపించడానికి వచ్చినాడు. ఈ సంగతి రాత్రి గ్రహించు. నిన్ను విమోచించడానికి యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చినాడు. వచ్చి ఆయన ఆ కలవరి శిలువలో సర్వలోకం యొక్క రక్షణ కొరకై కలవరి శిలువలో గొల్గొతాలో విడబడి రక్తమును కాల్చి ఓ అమ్మా ఆయన చనిపోయి సమాధి చేయబడి లేచినాడు. ఎంత ఉన్నతమైన ప్రేమ! ఆ ప్రేమకు ఏమి ఇవ్వగలుగుతాం? ఏమిచ్చి ఆ యేసుని సంతోషింపజేయగలుగుతాం? 4 రకాల వంటలు చేసుకుని సంతోషిస్తాడా? ఏమమ్మా సంతోషించాడు. ఏమని ఇస్తే సంతోషిస్తాడా? ఏమి సంతోషించాడు. భూమి మీద ఒక వ్యక్తి వాక్యాన్ని విని యేసయ్యా నేను పాపినయ్యా అంటే యేసయ్య ఏమవుతాడు? సంతోషిస్తాడు. అదే ఆయనకు సంతోషం, అదే ఆయనకు సంతోషం. ఒక మాట అడుగు చూడండి, చాలా అద్భుతమైన మాట. యెషయా గ్రంథం 33వ అధ్యాయం. ఎప్పుడు సంతోషిస్తాడంట యేసయ్య దేవాది దేవుడు? 33:11 వచ్చింది చూడండి. ఒక్క నిమిషం. కాగా వారితో ఇట్లను నా జీవంతోడు దుర్మార్గుడు మరణం నందుట వలన నాకు సంతోషము లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషం. చూడు, ఎప్పుడు సంతోషిస్తాడంట? ఆయన వైపు మరలా, అప్పుడు ఆయన సంతోషిస్తాడు. ఎప్పుడు కూడా
ఆయన సంతోషించే పని మనం చేయాలి, అంతే కదా. ఆయన సంతోషించే పని చేయాలి. దినదినం మనం ఆయన తిరుగుతూ రావాలి, దినదినం తిరగాల, దినదినం రక్త పురుషునికి వెళ్ళాలి, దినదినం క్షమాపణ అడగాలి, దినదినం కడగబడాలా. ఎందు నిమిత్తమై ఆయనతో ఉండాలంటే, ఆలోచిస్తే ఎత్తబడాలంటే, ఆయన కేకని వినాలంటే దినదినం ఆయన వైపు తిరిగి నేర్చుకోవాలా. ఏదో ఒకసారి నేను రక్షించమన్నా, మారు మనసు పొందినా సరిపోయింది అనుకోకూడదు. దినదినం జీవితాన్ని సరి చేసుకుంటూ సరిదిద్దుకుంటూ, లోపములు ఉంటే తీసివేసుకుంటూ, లోపము లేకుండా ఎప్పుడైతే మనం జీవించగలుగుతామో ఆయనతో మనం ఉండగలుగుతాం. ఆలోచిస్తే మనం ఎత్తపడతాం. కనుక ఈ లోకం అశాశ్వతమైనది, శాశ్వతమైనది పరలోకం. ఆ పరలోకానికి యేసు ప్రభు మార్గమే ఉన్నాడు. కనుక యేసు దగ్గరికి వస్తే ఏముంది? పరలోకం ఉంది. అది లయంగానేది, నిరంతరం ఉండేది, నిత్యం ఉండేది. ఆ రాజ్యాన్ని పొందుకోవడానికి యేసుని అంగీకరించాలి. ఆ రాజ్యం కాదంటే ఇంకొక రాజ్యం ఉంది. ఏ రాజ్యం అది? నరకం. చూడండి, అక్కడ ఏముంటుంది? అక్కడ ఏసీ ఉంటుందా? ఏసి ఉంటారు, ఏసీ అగ్ని కదా. ఆ స్థలానికి వెళ్ళకూడదని ఏసై లోకానికి వచ్చినాడు. ఎంత ప్రేమ చూడండి. తప్పించడానికి, విడిపించడానికి, బాగు చేయడానికి, విమోచించడానికి, నీ పాపములో శిలువలో భరించడానికి, అనగా నీ జీవితాన్ని మార్చడానికి, నీ స్థితిగతులను మార్చడానికి యేసు ప్రభు లోకానికి వచ్చినాడు. ఈ స్థితిని ఎరిగితే ఎంత బాగుంటుంది, ఈ స్థితిని ఎరిగితే ఎంత బాగుంటుంది. కనుక దయగల దేవుడు యేసు ప్రభు వారు, ఆయన కనికరగల దేవుడు, ఆయన దయగల దేవుడు, ఆయన సర్వకృపానిధికి దేవుడు, ఆయన అద్భుతములు చేసే దేవుడు, ఆశ్చర్యకాలు జరిగించే దేవుడు. గలతీ రాష్ట్ర పత్రికలు చూస్తాం చూడండి, 4వ అధ్యాయం 4వ వచనం ఏమి రాబడింది ఇక్కడ? గలతీ రాష్ట్ర పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఎంత మంచి మాట అండి. ఎవరు పంపినాడంట? తన కుమారుని పంపించేసినాడు. అదే లూకా సువార్త 2వ అధ్యాయం 9-10 వచ్చినాడు. నీ కొరకు నా కొరకే పంపించినాడు తన కుమారుని. ఏ కుమారుడు? ముద్దుల కుమారుడు, మహిమలోని కుమారుడు, ఆరాధించబడే కుమారుడు, సింహాసనం మీద కూర్చున్న కుమారుడు. ఎందు నిమిత్తమై యోహాను సువార్తలో చూస్తే కదా, చూడండి 3వ అధ్యాయం 10వ వచనంలో ఎందుకు పంపించినాడు? పంపించవలసిన కారణం ఏమిటి? చూడండి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా పుట్టిన వాని విశ్వాసముంచు ప్రతివాడు నశింపక. ఆ మాట చాలా ప్రాముఖ్యమైన మాట. ఏం పొందకూడదని? నశించకూడదని. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని, ఏ కుమారుడు? యేసు ప్రభువాన్ని, యేసనగా రక్షకుడు, సర్వమానవాళిని రక్షించిన కొరకై. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21లో చూస్తాం, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపములో నుండి. చూడండి, పాపములో నుండి. ఎవరు పాపంలో జీవిస్తున్నారు? రోమా 3:20 ఏమి రాబడింది? ఏ భేదము లేదు, అందరూ. ఏ తారతమ్యము లేదు, అందరూ. ఆడని మగని, చిన్నవాడు పెద్దవాడని, ఆ కులస్తుడు ఈ కులస్తుడని, చదువుకున్నవాడు చదువులేనివాడని, ఎలాంటి భేదము లేకుండా అందరూ కూడా ఎక్కడ జీవిస్తున్నారంట? పాపములో. పాపానికి వచ్చే జీవితము మరణం. ఈ స్థితి నుంచి తప్పించడానికి యేసయ్య లోకానికి వచ్చాడు. ఆ సంగతి నెరగాల. ఈ సంగతి నెరగాక యాత్రికంగా, నామకార్థంగా, భౌతికంగా, శారీరకంగా జీవించి లోకము వదిలితే పాపంలో వచ్చే జీతము అది భరించలేనిది. ఆ స్థలానికి ఏ ఒక్కరు వెళ్ళకూడదని అందరి కొరకై విమోచన క్రయధనముగా తన ప్రాణమును పెట్టెను. ఎంత త్యాగం యేసు ప్రభువారిది, ఎంత త్యాగం యేసు ప్రభువారిది. డిసెంబర్ మాసం అంతా కూడా బిజీ కదా. పనులు అయిపోయినాయా? సువార్తలో పనులు అయిపోయినాయంటే ఒకడు అంటాడు వెనుక, ఇంకా అయిపోలేదు సార్ అంట. ఏమైపోలేదంట? పనులు అయిపోలేదంట. రేపు అయిపోతాయి సార్ అంట. సిద్ధపాటు. దేని కొరకే సిద్ధపాటు? పరలోకం కొరకే సిద్ధపాటు కలిగి ఉండాలి.
ప్రతి సంవత్సరం 25 వస్తూనే ఉంటుంది, అంతేనా? యేసయ్య త్వరగా రాబోతున్నాడు. ఆయన అన్నాడు, నేను త్వరగా వచ్చుస్తున్నా, త్వరగా వస్తున్నా. సిద్ధపాటు ఉందా? హృదయం సిద్ధపాటు చేసుకోవాలి. మరణం తీసివేసుకోవాలి, లోకం తీసివేసుకోవాలి, పాపం తీసివేసుకోవాలి, అపిత్రం తీసివేసుకోవాలి. ఇంచు కొట్టిన బూజు కొడుతున్నావే, హృదయాన్ని కొట్టిన బూజు తీసేసుకోవాలి. ఇంట్లో ఉన్న వస్తువులను కడుగుతున్నవే, కాళ్ళు, చేతులు, ఒళ్ళు, హృదయం, మనసు, ఇవన్నీ కూడా యేసు రక్తం చేతి ఏం కావాలా? కడగబడ. ఎవరు ఉండేది పరలోకములో? ఎవరు పరలోకానికి వెళ్ళేది? కడగబడిన వాళ్ళు. కడగబడిన వాళ్ళు దేంతో? యేసయ్య రక్తంతో కడగబడిన వాళ్ళే. రాత్రి చేతులు జోడించి ఎలా మనం చేస్తున్నాం. ఈ లోకం అశాశ్వతం అనేది తెలియట్లే మీకు. ఏదో తింటే, త్రాగితే, తిరిగితే, సంతోషిస్తే, ఆనందిస్తే ఇదే లోకములే అనుకుంటున్నారు. జైల్లో ఒక 10,000 రూపాయలు ఉండే చాలు, నన్ను మించిన వాడు లేడనుకుంటున్నారు. ఏదో 1,00,000 రూపాయలు ఉండే చాలు, నన్ను మించిన ధనవంతుడు లోకములో లేరులే అనుకుంటున్నారు. వాడు బైబిల్లో ఉన్నాడు, సర్వలోకమును సంపాదించుకున్నాడు, తన ప్రాణమును పోగొట్టుకున్నాడు. రాత్రి యేసయ్యను సంపాదించుకో, యేసయ్యను అంతరంగంలోనికి ఆహ్వానించు, యేసయ్యను ఎరుగు. నీ కొరకు ఈ లోకానికి వచ్చినాడు, నీ కొరకు ఈ లోకంలో పుట్టినాడు, మానవ ఆకారంలోనికి వచ్చినాడు. మహామయమైనటువంటి ఆత్మస్వరూపమైన దేవుడే నీ కొరకై ఆయన మానవ శరీరమును ధరించుకోవడానికి ఇష్టమన్నాడు. అంతగా తగ్గించుకున్నాడు, దాసుని స్వరూపం ధరించుకున్నాడు, రిక్తునిగా చేయమన్నాడు. ఆ యేసు ప్రభుని కాదంటే పరలోకం కాదన్నట్లే. ఆ ప్రేమను ఈ రాత్రి నిరాకరించొద్దండి. ఆ ప్రేమను ఎరుగు, ఆ ప్రేమను గ్రహించు, ఆ త్యాగమును గ్రహించు, ఆ బలియాగమును గ్రహించు. నిత్యత్వాన్ని పొందుకుంటాం, నిత్యత్వాన్ని పొందుకుంటాం. ఆ ప్రేమ అది శాశ్వతమైనటువంటి. ఒక మాట చూసి ముగిస్తా. తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం చూడండి, 6వ వచనం. తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. ఆయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. చూడండి, ఎవరి కొరకంట? అందరి కొరకు. లూకాసు వార్త 2వ అధ్యాయంలో 10వ వచనంలో మనం చూసాం. ఎంతమందికి సంతోషము? ప్రజలందరికీ సంతోషం. చూడండి, కనుక ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన ప్రాణమును, లేకపోతే తాను శిలువ మరణానికి అప్పగించుకున్నాడు. యోహాను వార్త 1:29 మనం చూస్తాం. ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు లోక పాపములను. యెషయా గ్రంథంలో చూస్తాం 9వ అధ్యాయంలో యేసు ప్రభువు ఈ లోకానికి రాకమునుపై కొన్ని వందల సంవత్సరాల క్రితమే ప్రవక్తలు యేసు ప్రభువు యొక్క అనగా ప్రేమను, త్యాగమును తెలియజేస్తున్నారు. ఆయన భుజముల మీద రాజ్య భారమును భరించే దేవుడు. ఎంత ఉన్నతమైన ప్రేమ. కనుక మత్తయి వార్త 11:28 ఏమన్నాడు? ప్రయాసములు ఉన్న వారులారా, భారములు ఉన్న వారులారా, శాంతి లేని వారులారా, సమాధానం లేని వారులారా, దిగుల్లో చింతలో జీవిస్తున్న వారులారా, నా దగ్గరకు రండి, నేను మీకు విశ్రాంతి, శాంతి, సమాధానమును అనుగ్రహిస్తాను. యేసు ప్రభువుని పిలుస్తున్నాడు. కనుక యేసు దగ్గరికి రావాలి. యోహాను సువార్త 14:6లో రాయబడింది, యేసు ప్రభువు పరలోకానికి మార్గం. యోహాను సువార్త 17:3లో రాయబడింది కదా, యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవం. ఎరగాల, యేసు ప్రభువుని ఎరగాల. ఏమని ఎరగాల? నా దేవుడని, నా రక్షకుడని, నా విమోచకుడని, నా కొరకు ఈ లోకానికి వచ్చినాడని, నా కొరకై ఆయన కలవరిలో చనిపోయినాడని, తిరిగి లేచినాడని ఎరగాల. ఎరిగిన వారే పరలోకములు ఉంటారు. సువార్తమ్మ కరిగినావా? ఎరగాల. యేసయ్య నన్ను ప్రేమించిన నా కొరకు ఈ లోకానికి వచ్చిన ఎరగాల. యాత్రికంగా జీవించొద్దండి, యాత్రికంగా జీవించవద్దు. ఎప్పుడు కళ్ళు మూస్తామో తెలియదు. అవి మీరంటే ఏమైనా గ్యారంటీ ఉందా నీకు? లేదు. బోధించే నాకు లేదు, ఎప్పుడో తెలియదు. యేసయ్య త్వరగా రాబోతున్నాడు, ఎప్పుడు వదులుతామో తెలియదు. ఆ స్థితిగతులు సంభవించుకోమని యేసు ప్రభువుని కలిగి ఉండుట అది ఎంతైనా కూడా మనకు ఆశీర్వాదం. చూస్తున్నాం కదా రోగుల ఆసుపత్రిగా 8వ అధ్యాయం 1వ వచనంలో, కాబట్టి ఇప్పుడు
క్రీస్తు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష ఏ శిక్ష లేదు. ఎవరందు ఉండాలా? క్రీస్తు యేసునందు ఉండాలి. అంటే యేసుక్రీస్తుని అంగీకరిస్తే మన శిక్ష ఎంత కూడా ఏమైంది? కొచ్చివేయబడింది. చూడండి, యేసుక్రీస్తుని అంగీకరించకపోతే ఆ శిక్షను నువ్వునే భరించాల్సిందే. కనుక ఆ శిక్ష నుంచి తప్పించబడాలంటే నీ గొంతులో ప్రాణం ఉండగా యేసయ్యా నన్ను క్షమించయ్యా, నేను పాపినయ్యా అని చెప్పేసి ఒక చిన్న ప్రార్థన చేస్తే చాలు. అని ఏం చేస్తాడు? క్షమించి వేస్తాడు. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి కడిగి మనల్ని పవిత్రులుగా చేయను. ఇలాంటి పవిత్రులే పరలోకం ఉండేది. ఏమేసమాక అర్థమవుతుందా? పవిత్రులే పరలోకం ఉండేది. యేసయ్య పవిత్రుడు. మనం చూస్తాం కదా 6వ అధ్యాయం 27వ వచనంలో ఎబ్రీ రాసిన పత్రికలో ఆయన ఎవరంట? పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపల చెరక ప్రత్యేకమైన దేవుడు ఆయన. కనుక ఆ దేవుని చూడాలంటే మనం కూడా పవిత్రంగా ఉండాలి. 12వ అధ్యాయం 14వ వచనం చూస్తాము ఎబ్రీ రాసిన పత్రికలో, పరిశుద్ధత లేకుండా ఎవడు కూడా ప్రభును చూడలేడు. కనుక ప్రభు చూడాలంటే ఏముండాలా? మత్తయి వార్తలో చూస్తాం 5వ అధ్యాయం 8వ వచనంలో హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. రాత్రి నీ గుడి మీద చేసుకొని చెప్పు, దేవుని చూస్తావా? చూడలేకపోతే ఎట్లా మరి? చూడాలంటే ఏం చేసుకోవాలా? హృదయాన్ని శుద్ధి, ప్రవాహ హృదయాన్ని కడుగయ్యా, నీ రక్తంతో కడుగయ్యా అని ఇరిమిరి గ్రంథంలో ఒక మాట ఉంది 19వ అధ్యాయంలో. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అవి ఘోరమైన వ్యాధి. మార్కు సువార్త 7వ అధ్యాయం 21లో హృదయంలో నుండి దాదాపు 13 ఉన్నాయి చెడ్డ లక్షణాలు. అవన్నీ తీసివేసుకోవాలి. యాత్ర జీవితంలో దినదినం రక్తం చేత కడగబడాలి. మనం ప్రభుకు అప్పగించుకోవాలి. అప్పుడు మనం ప్రభుత్వం ఉంటాం. ప్రార్థన చేస్తాం. దయచేసి మోకరించండి. ప్రార్థన చేస్తాం. మోకరించండి. రాత్రి మనలో మనం ఒకసారి పరీక్షించుకుందాం. మనలో ప్రేమించి మన కొరకే ఈ లోపలికి వచ్చినాడు. తన ప్రాణమును పదవి పెడుతూ వచ్చినాడు కలవ చెరువులో. దయచేసి మాట్లాడదండి, ప్రార్థన చేసుకోండి. మన కొరకై ఖైదను చెల్లించినాడు. ఆ యేసయ్య చనిపోయి సమాధి చేయబడి తిరిగి ఇచ్చినాడు. లోకానికి మార్గమై ఉన్నాడు. అదే యేసయ్యని రాత్రి ఎరుగు తెలుసుకో ఆయన ప్రేమని. నిరాకరించవద్దు. ఎందుకంటే ఆయన మార్పు చెందిన దేవుడు, ఏకరీతికున్న దేవుడు, శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే దేవుడు. ఆ దేవుడి రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. ఓమా పడకలో ఉన్నావా? అనేకమైనటువంటి సమస్యల చేత నీ జీవితాన్ని కొనసాగించుకుంటున్నావా? యేసయ్య నేను ప్రేమించినాడు. నీ కొరకు లోకానికి వచ్చినాడు. నీ కొరకే సొగసుల స్వరూపాన్ని కోల్పోయినాడు. ఆయన మొక్క మీద ఉపయోగించుకున్నాడు. పిడిగుద్దులు తిన్నాడు. ఆయన గడ్డ వెంట్రుకలన్నీ కూడా పెరిగి వేసినారు. అంతగా నేను ప్రేమించినాడు. యేసయ్య నీ జీవితంలో లేకపోతే పరలోక ప్రవేశం నీకు లేదు. రాత్రి ఓ అన్నా యేసయ్యను ఆహ్వానించి నీ హృదయంలోనికి నీ జీవితము ధన్యమైపోతుంది. నిరంతరం నిత్యం కూడా నువ్వు ఆనందించగలుగుతావు పరలోకంలో. ఈ లోకము శాశ్వతం అనుకుంటున్నావు కదా? అశాశ్వతమైనది ఈ లోకము. ఈ లోకము శాపరహితమైనది. ఈ లోకం అగ్ని చేత కాల్చబడేది. ఈ లోకం అంతమయ్యేది. లయముగానిది నిరంతరం ఉండేది, నిత్యం ఉండే లోకం ఉంది. మరొక లోకం ఉంది. ఆ లోకం పేరే పరలోకము. ఆ పరలోకానికి యేసుప్రభు మార్గమే ఉన్నాడు. ప్రార్థన చేసుకో. యేసయ్యా నాకు పరలోకం కావాలా? నాకు పరలోకం కావాలా? నన్ను ప్రేమించి లోకానికి వచ్చినవంట. నన్ను క్షమించు. హృదయమారా ఒక్కసారి నీ నోరు తెరిచి ప్రతి పాపను ఒప్పుకున్నది పెట్టేసి. ఎంతవరకు కూడా నీ ఇంటిని శుభ్రం చేసుకున్నావు.
నీ ఇంట్లో ఉన్న బూది తీసేసినావు, నీ ఇంటికి అన్ని కలలు కొట్టేసినావు, లేకపోతే నీ ఇంట్లో ఉన్న పాతలన్నీ కడుక్కున్నావు. నీ హృదయాన్ని కడుక్కో, నీ జీవితాన్ని కడుక్కో, నీ బ్రతుకుని కడుక్కో. అప్పుడు ప్రభుత్వం ఉండగలుగుతావు. ప్రభుత్వం ఎత్తబడతావు, ప్రభు కేకని వింటావు. యేసయ్య త్వరగా వస్తున్నాడు, యేసయ్య త్వరగా వస్తున్నాడు. యేసయ్యని కలుసుకోవాలంటే నీ జీవితంలో మలినం ఉండకూడదు. ప్రార్థన చేసుకో. ఏదైనా మలినం వచ్చే, లోకం వచ్చే, అయ్యా నన్ను క్షమించయ్యా, నీ రక్తంతో నన్ను కడగయ్యా అంటే సార్ నిరాకరించాడు యేసయ్య. ప్రేమగల దేవుడు, దయగల దేవుడు అయినా. ప్రార్థన చేసుకో. మాతో చెప్పొద్దు, ఉన్న స్థలంలోనే ప్రార్థన చేసుకో. ఆ ప్రేమగల దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, మీ పాదములు పొందాడు. ప్రేమించి రాత్రినైనా మరి కోడిదెల ప్రాంతము, తిరిగి నాగటుది ప్రాంతము, సాయంకాలము అయ్యా ఆ వీధులన్నీ కూడా నీ ప్రేమను నింపినాం. ట్యాక్స్ ఇచ్చినాం, ప్రతి వ్యక్తికి స్వార్థ అందించినాం. ప్రభా విన్నారు, మీరు ఎరుగునట్లు చేయనైనా ఒక కళ్ళ చేత కొనసాగుతున్నారు. క్రిస్మస్ అంటే ఏదో పండుగ చేసుకుని తినేది అనుకుంటున్నారు. తినేదు ప్రభా, చీకటిలో అంధకారంలో ఉన్నారయ్యా. మీ లోకానికి పాపం నుంచి విడిపించడానికి వచ్చినామని ఎరగకుంటున్నారయ్యా. కనికరించు నాయన దేవా, దర్శించు నాయన, మాట్లాడు నాయన, వారి హృదయాలను సంధించు నాయన. ఏ ఒక్క వ్యక్తి నశించకూడదని ప్రభా మీరు నిశ్చయిస్తున్నారు. ఆకాశం వచ్చి మీ ప్రేమ స్వార్థను ఈ రాత్రి ప్రకటిస్తున్నాం. మీరే దర్శించండి. మీ దేశంలో ఉన్న వారితో మాట్లాడుతున్నాడు. మీ కార్యం జరిగించమని మానవ అందుబాటులో వచ్చేమని పరిచర్య జ్ఞాపకం చేసుకో. మరి కాలం కూడా మరి నాగులుటికి వెళ్ళినా, పోయిన దినము ప్రభా నిరుతూ వెళ్ళిన, అటువైన దినము నందుకొట్టుకూరు ప్రాంతం అంతా కూడా ప్రతి వీధి దాదాపు డిసెంబరు 1వ తారీఖు నుంచి ఈరోజు వరకు ఉదయం సాయంకాలం నాయన నీ ప్రేమను ప్రకటించినాం. జ్ఞాపకం చేసుకోండి. పిల్లలందరినీ కూడా దర్శించు. వారి జీవితాల్లో మీ ఉన్నతమైన ప్రేమను పోయి నష్టపోకుండా కాపాడు. కుటుంబాల్లో సమృద్ధిగా సమాధానం ఇవ్వండి. రైతులు ఉన్న వారిని వచ్చి నీ వాక్కును పంపి బాగు చేయి. సమస్యలు కూడా వెళ్తున్న వారిని ఆదుకో, అక్కలు తీర్చండి. ఎంతో కష్టపడి పంట పొలాలు వేసుకున్నారు, అక్కలు తీర్చండి నాయన. దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాను. వాతావరణం సరిగా లేదు, చాలా మంది రైతులు ఉన్నారు. మీ వాక్కును పంపి మీరు బాగు చేయి. బిడ్డలు దూర ప్రాంతాల్లో చదువుతున్నారు, హాస్టల్స్లో ఉన్నారు, పనులు బాధితులు దూర ప్రాంతాల్లో పనిచేస్తున్నారు. యేసయ్య వారందరినీ కనికరించు, కృపలో భద్రపరచుకో. మీ పాదములకు స్తోత్రం చెల్లిస్తున్నాను. రేపు కాలం స్వార్థ కొరకై సిద్ధపరచు. ప్రభుదినం ఆదివారం 10 గంటలకు ఆరాధించిన కొరకై సహాయపడు. దేశంలో 25 సెలవు దినం ప్రత్యేకమైన కోరిక కలిగి ఉండగా మేలు కొరకై జ్ఞాపకం చేసుకో. మా పరలోకపు తండ్రి కనికరించు. మీ ఆత్మ చేత నింపి మీ ఉన్నతమైన ప్రేమ పరిచయం ఇంకా జరిగించుకోనండి. స్తోత్రం చెల్లిస్తూ వచ్చిన వారందరినీ కూడా పేరు పేరుని జ్ఞాపకం చేసు. వారి కుటుంబాలను దీవించు, వారి కుటుంబాల్లో సమృద్ధిని పెంచు, వారిని మీరు ఆస్వాదించండి. నిత్యమైన కొరకు యేసు ప్రభువా సిద్ధపరచమని స్తుతులు చెల్లిస్తూ మా ప్రియరక్షకుడు యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభువు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని అనుడ సహవాసము వచ్చిన వారికి నన్ను సేవించే వారందరికీ సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం యుగయుగములో తోడై ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. తమసించెదవేలావో ప్రియుడా, ప్రియా యేసుని హృదయకునిరము. తమసించెదవేలావో ప్రియుడా, ప్రియా యేసుని హృదయకునిరము. నీవు భోగముని యుగమని సతిని Thank you.
సువార్తమ్మక్క అమ్మా ఒక నిమిషం ఉండండి. చింతలమ్మా అంటే చింతలన్నీ తింటే ఉండండి.